విషాదకర వార్త చూస్తున్నాం. హైదరాబాద్లో ఈ విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్ కింద పడి ఎల్కేజీ విద్యార్థి జస్వంత్ ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఈ విషాదకర ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ తిరుమల మరికాసేపట్లో వివరాలు అందిస్తారు. డ్రైవింగ్ నాలెడ్జ్ తక్కువ ఉంది, ఫార్వర్డ్ రివర్స్ తీసుకుంటుంటే మా బండ్లకు తాకినాయని, కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ డ్రైవర్ని పెట్టి నడిపితే బాగుంటుందని మరి. ఇట్లాంటి యాక్సిడెంట్స్ అవాయిడ్ కావాలంటే ఈ బస్సు రావడము పోవడం టైంలో ఒక క్లీనర్ని పెట్టుకొని ఫార్వర్డ్ రివర్స్ తీసే టైంలో జాగ్రత్త పడితే ఇట్లాంటి నుంచి మనము అవాయిడ్ అయ్యే సూచనలు ఉన్నాయి. ఘటనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిరుమల అడిగి తెలుసుకుందాం. తిరుమల్, చెప్పండి, స్కూల్ ఎక్కడ ఉంది, సిటీలో ఏ ప్రాంతానికి చెందింది, అదే విద్యార్థి ఎల్కేజీ స్టూడెంట్ అని చెప్తున్నారు, ఎవరు తప్పిదంగా భావిస్తున్నారు, అలాగే విద్యార్థి తల్లిదండ్రులు అక్కడ ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తోంది, ఏంటి అప్డేట్స్ ఏంటి? హరి నగర శివారు ప్రాంతాలు జీడిమెట్ల ప్రాంతానికి సంబంధించినట్లు ఒక ప్రైవేటు స్కూల్ బస్సు అది 5 సంవత్సరాల పిల్లోని స్కూల్ కి తీసుకువెళ్లే సమయంలో ప్రమాదవశాత్తు, అంటే ఇక్కడ స్పష్టంగా డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే బాలు చెందినట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు గత కొన్ని రోజులుగా ఈ పాఠశాలలు ప్రారంభం కంటే ముందు నుంచి కూడా పాఠశాలల బస్సులు నడిపే విధానంలో కావచ్చు, పాఠశాలలో నడిపేటువంటి డ్రైవర్లు పూర్తి స్థాయిలో సుశిక్షితులై పూర్తిగా ఫిట్నెస్ ఉన్నటువంటి వాహనాలనే పాఠశాలలకు వినియోగించాలని ఓ పక్క పోలీసులు ఆర్టీఏ అధికారులు చెప్తున్నప్పటికీ, తనిఖీలు చేస్తున్నప్పటికీ కూడా పాఠశాలల యాజమాన్యంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. దానికి ఉదాహరణగానే ఇప్పుడు ఈ రోజు ఏదైతే అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన మొదటి వారం రోజుల్లోనే ఒక 5 సంవత్సరాల నిండు ప్రాణాన్ని కోల్పోయిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా ఆర్టీఏ అధికారులు, పాఠశాల యాజమాన్యం స్పందించి సరైన రీతిలో విద్యార్థులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడంతో పాటు సుశిక్షితులైనటువంటి డ్రైవర్లను ఏర్పాటు చేయాలని కూడా స్థానికులు కోరుతున్నారు. అయితే ఈ విషయానికి సంబంధించి బాలుడి తల్లిదండ్రులు మాత్రం ఇది పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే తమ బాలు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. హరి, తిరుమల, మీరు చెప్పినట్టుగా ఎంత చెకింగ్ అవి జరుగుతున్నప్పటికీ స్కూల్ యాజమాన్యాలు మాత్రం ఈ బస్సులు నడిపే పద్ధతిపై నిజంగా దృష్టి సారించట్లేదనే చాలా విమర్శలు వెలువెత్తడం మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాం. అలాగే డ్రైవర్లు అందుబాటులో లేకపోతే డ్రైవింగ్ తెలిసిన ఎవరికైనా బస్సుల్ని చేతిలో పెడుతున్నారు. దానివల్ల ఇలాంటి ఘటనలు తరచూ మనకి జరుగుతూనే ఉంటాయి. అయితే ఏ విధంగా తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు, వాళ్ళ వర్షన్ ఏంటి, యాజమాన్యం ఏ విధంగా దీన్ని సవరించుకునే ప్రయత్నం చేస్తోంది, ఏం చెప్తున్నారు వాళ్ళు? హరి, ఇప్పుడైతే ప్రస్తుతానికి జరిగిన సంఘటన వద్దకు ఇంకా పాఠశాలకు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కానీ దానికి సంబంధికులు ఎవరు కూడా రాలేదు. ఆ ప్రమాదానికి